హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్కీ లేడీ లైవ్ షో. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్, మరి అందరితో మాట్లాడదాము. సో అంతకన్నా ముందు మనం ప్రతిరోజు కూడా లక్కీ లేడీలో ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పుకుంటాము. సో అంతకన్నా ముందు కూడా మన బ్యూటిఫుల్ లేడీస్కి బ్యూటిఫుల్ గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ సైనిక్పురి. సో మనందరికీ తెలిసిందే సొంత మగ్గాలు వీళ్ళవే. సో చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో మనకి శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో తప్పకుండా విజిట్ చేయండి కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ సైనిక్పురి. సో ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పుకుందాం. కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. అంతకన్నా ముందు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాం కదా, చాలా చిన్నగా చెప్తాను, ఎవరిని విసిగించను. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడనమాట. సో ఆ అబ్బాయి చాలా డిప్రెషన్లో ఉంటాడు, బాగా లోగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. సో అలా ఫీల్ అవుతూ బాగా బాధపడుతూ ఇంకొద్దు ఈ జీవితం ఎందుకు అని చెప్పి ఇలా బాధపడుతున్న క్రమంలో ఆ ఊర్లో ఒక గురువు గారు ఉంటారనమాట. సో ఆ గురువు గారి దగ్గరికి వెళ్తారు. సో మనం బాధలో ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి ఆ బాధని షేర్ చేసుకుంటూ ఉంటాం కదా, సో దట్ అది కొంచెం తగ్గుతుంది. అందుకని ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి గురువుగారితో చెప్తాడు, సో నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏది చేసినా కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అందుకని నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు ఉండాలనిపించట్లేదు, బ్రతకాలనిపించట్లేదు అని చెప్పి తన సమస్యలను ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఉంటాడనమాట. అలా చెప్పినప్పుడు ఆ గురువుగారు విని ఏం మాట్లాడకుండా ఒక గిన్నెలో పాలు తీసుకొని ఆయనకి ఇచ్చి తాగమంటారు. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో బాధలు చెప్తారు కదా, సో ఆ అబ్బాయికి ఇచ్చి తాగమని చెప్తాడు. సో ఆ పాలు తాగే క్రమంలో అందులో ఈగలు ఉంటాయి. సో ఆ అబ్బాయి చూసి ఇందులో ఈగలు ఉన్నాయి కదా, ఎలా తాగాలి అని చెప్పి గురువుగారిని అడుగుతాడు. అడిగినప్పుడు తీసేసి తాగు అని చెప్తారు. ఆ అబ్బాయి షాక్ అవుతాడు, అదేంటి ఈగలు తీసేసి తాగడం ఏంటి అని చెప్పేసి ఆ అబ్బాయి అడిగితే అప్పుడు గురువుగారు చెప్తారు ఏమనంటే, నీ జీవితం కూడా ఈ పాల లాంటిదే, ఈగల్ లాంటివి సమస్యలు అని చెప్పి. అందరికీ అర్థమైపోయే ఉంటుంది ఆల్రెడీ. సో ఈగల్ లాంటివి సమస్యలు, నువ్వు ఈ ఈగల్ని తీసేస్తే ఆ పాలు తాగడం ఈజీ, సమస్యల్ని దాటావు అని అంటే గనక నీకు వచ్చిన అవకాశాన్ని చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ప్రతి దాంట్లో కూడా జీవితం అన్నాక సమస్యలు అనేవి కామన్గా ఉంటాయి, సమస్యలు లేకుండా జీవితం అనేది ఉండదు. సో ఎప్పుడైతే మనం ఆ సమస్యల్ని దాటుతామో చాలా ఈజీగా చాలా సులువుగా అనిపిస్తుంది. సో సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడకుండా ఆ సమస్యల్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఇది వాటి చిన్న మోటివేషనల్ స్టోరీ. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో అండి, మీ పేరు? నా పేరు శేషు మామ. ఏం పేరు? శేషు మామ. అమ్మ తగ్గిస్తామా? మీరు ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెడితే నేను మాట్లాడతాను. అయితే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. బయట కూర్చొని ఉన్నానండి నేను. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, మీరు కాల్ మాట్లాడాలనుకుంటే. తగ్గించిందండి, తగ్గించే ఉంది. ఓకే ఓకే, మీ పేరు? ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దయచేసి కాల్ మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, సో ఇబ్బందిగా ఉండదు. హలో 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 కలవక కాల్ కలుస్తుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకుండా డిస్టర్బెన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దయచేసి ఎవరు కూడా ఇలా కాల్ చేసినప్పుడు డిస్టర్బెన్స్గా ఉండకుండా సిగ్నల్ ఉన్న చోటికి వచ్చి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి టీవీ ఆఫ్ చేసి ప్రశాంతంగా మాట్లాడండి. చాలా తక్కువ టైం ఉంటుంది, చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. సో చాలామంది కాల్ చేసినప్పుడు మీ కాల్ కనెక్ట్ చేస్తున్నాము అని అంటే మీరు చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడాలి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ అండి. మీ పేరు? పేరు మాణిక్యం. మాణిక్యం గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నందమూరు. ఎక్కడ ఇది? ఇక్కడ గుడివాడకి దగ్గర. గుడివాడ. ఓకే, నైస్. ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే హౌస్ వైఫ్. ఎందుకండి అంత డల్గా చెప్తున్నారు, ఇంట్లోనే హౌస్ వైఫ్ అని? అయ్యయ్యో, టెన్షన్ ఎందుకు? నేను ఏమన్నా మీ ఎదురుగా ఉన్నానా? కాల్లో మాట్లాడుతున్నారు, నేనేమి అనలేను. ఎదురుగా ఉన్న అన్ననుకోండి. సో భయం ఎందుకు, హ్యాపీగా మాట్లాడండి. కాల్ కలవక కలుస్తుంది కదా.
అవును, చాలా నాళ్ళ నుంచి చేస్తున్నాం మేము. ఫస్ట్ టైమా కలవడం? హ్యాపీ. ఓకే, హ్యాపీ హ్యాపీ. ఏంటి ఇంకా పిల్లలు ఉన్నారా? ఒక బాబండి. వెళ్ళారా? స్కూల్కి వెళ్ళారా? స్కూల్కి కాదు, జాబ్. ఓ ఓకే, పెద్దవాళ్ళు. ఓకే, హాలిడేగా అయితే ఈరోజు? ఇవాళ హాలిడే. ఇంకా ఏంటి మరి ఈరోజు విశేషాలు? ఈరోజు హాలిడే కాబట్టి ఏం చేస్తున్నారు? ఏంటి స్పెషల్ ఇండిపెండెన్స్ డే? ఏముందండి, ఇంట్లో పూజ చేసుకోవటం. శుక్రవారం కూడా వచ్చింది మనకి, శ్రావణ శుక్రవారం. శుక్రవారం ఇంట్లో పూజ చేసుకోవటం. హ్యాపీ. ఏంటి మరి ఈరోజు హాలిడే కదా, మరి మీ హస్బెండ్ మీ బాబు అందరూ ఇంట్లో ఉంటారు కదా, ఏం వంట చేస్తున్నారు? ఇంట్లో ఎవరో ఉండరండి, బాబు జాబ్కి వెళ్తాడు కదా, ఇవాళ ఏదో ప్రోగ్రామ్ పెళ్ళిళ్ళు అడవిలో ఉంటారు. ఓకే ఓకే. ఇంకా ఏంటి మరి, ఏమైనా చెప్తారా? ఏమైనా స్టోరీ చెప్పడం, ఒక పాట పాడడం, ఏమైనా చిట్కా చెప్పడం? అలాంటివి ఏం రావండి. అయ్యయ్యో, ఏదో ఒకటి చెప్పండి ఖచ్చితంగా. ఇంట్లో హౌస్ వైఫ్లు అంటే చిట్కాలు బాగా తెలుసుంటాయి, మీరు చెప్పడానికి మొహమాట పడతారు అంతే. ఏం లేదు, జలుబు చేస్తే పాలల్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం తేనె కలుపుకొని తాగుతాం. ఓకే, నైస్. అందరూ చిట్కా చెప్పమంటే ఇదే చెప్తున్నారు అందరూ. ఇంట్లో మరి ఎక్కువగా వాడేది ఇదే. అందరికి అయితే ఇదే బాగా పనిచేస్తుంది అనుకుంటా, అందరు ఇదే చెప్తున్నారు. బాగా పనిచేస్తారు తులసాకులు. నాకు కూడా కొంచెం అట్లానే ఉందండి, ట్రై చేస్తాను నేను కూడా. తులసాకులు వేసుకొని కొంచెం పసుపు అది వేసుకొని మీరు కూడా తాగండి. తాగుతాను, వెళ్ళగానే తాగుతాను, ప్రోగ్రామ్ అయిపోయాక వెళ్ళి తాగుతాను, మీరు చెప్పినందుకని తాగుతాను. ఇంకా ఏంటి విశేషాలు? ఏముండయండి, అన్ని బాగానే ఉన్నాయి. ఏం చేస్తారు, మీరు బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. టిఫిన్ ఏం చేశారు? ఏం చేస్తున్నారండి మీరు? బాగానే ఉన్నారు. టిఫిన్ ఏం చేశారు? టిఫిన్ ఇడ్లీ. ఇడ్లీ. చాలా డల్ గా మాట్లాడుతున్నారు మీరు, నర్వస్ గా. కొంచెం తక్కువే నేను మాట్లాడటం, అది మాట్లాడటమే తక్కువ. ఓకే, ఎలా అనిపిస్తుంది? లక్కీ లేడీ చూస్తున్నారు కదా రోజు? చూస్తున్నాం, అసలు ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఒకసారి కలిసింది కానీ మళ్ళీ మాకు ఫోన్ నెంబర్ అయితే రాలేదు. సంవత్సరం అయింది, మీరు శ్రావణ మాసంలోనే ఎప్పుడో కలిసింది. అయ్యయ్యో, అవునా? ఫోన్ ఏమి రాలేదు, అప్పటి నుంచి చేస్తూనే ఉండం. ఖచ్చితంగా అందరికీ ఫోన్ వస్తుందండి. మేబీ ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ ఇట్లా రావచ్చు, లేదా మీరు కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఏమైనా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 100% కాల్ చేస్తాము. 2 రోజులు 3 రోజులు మేము బాగా చూసాం, ఎదురు చూసాం, అసలు ఏమి రాలేదు. లేదా మీరు ఏమైనా రాంగ్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా నంబర్ మిస్ అయి ఉండొచ్చు. ఇలా అయితే తప్ప మీకు ఎట్టి పరిస్థితుల్లో కాల్ రాకుండా, గిఫ్ట్ రాకుండా ఉండదు. ఇదే నెంబర్. అదే మీరు చెప్పినప్పుడు ఏమైనా మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు, ఏమైనా నంబర్ రాంగ్గా అలా ఇస్తుంటే తప్ప ఏమి ఉండదు. సో ఈసారి ఖచ్చితంగా మీ గిఫ్ట్ వస్తుంది, కరెక్ట్ అడ్రస్ ఇచ్చేసేయండి, ఓకేనా? ఓకే, మరి క్వశ్చన్ అడిగేనా? అడగండి. టీవీ ఆన్లో పెట్టారా? ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూడండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆప్షన్ ఏ 77 సంవత్సరాలు, ఆప్షన్ బి 79 సంవత్సరాలు, ఆప్షన్ సి 78 సంవత్సరాలు. 79 అనుకుంటున్నామండి. అంతేనా? లాక్ చేసేద్దామా? చేసేద్దాం. ఈరోజు నో ఆప్షన్స్. మన ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన క్వశ్చన్ కదా, కొడతారు మనల్ని ఆప్షన్స్ ఇస్తే. ఓకేనా? ఆన్సర్ లాక్ చేసేద్దాం. కంగ్రాచులేషన్స్ మాణిక్యం గారు. కంగ్రాచులేషన్స్ మాణిక్యం గారు. థాంక్స్ అండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అలా నర్వస్ గా ఉండండి, సారీ వచ్చాకైనా హ్యాపీగా ఉండండి. ఎన్ని రోజులు పడుతుంది? వచ్చేస్తుంది ఒక 1 వీక్ లో వచ్చేస్తుంది, ఓకేనా? ఇట్లానే కాల్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు, ఆశకు హిమాచల కష్ట జీవధాత్రికి జై జైలు, భారత మాతకు జై జైలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. జై జైలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. పవిత్ర భూమి
పంచశీల జోడించిన భూమి భారత మాతకు జయజేలు బంగారు భూమికి జయజేలు. హలో రవలి గారు. హలో అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మాట ఏది మాట్లాడకుండా మంచి పాట పాడారు. సో ఫుల్ హ్యాపీ మేము. నాకు కాలు కలిసి అలా మాట్లాడాలని కోరిక. అవునా, ఓకే. సో అందుకే పేరు అది చెప్పకుండా అలా పాడాలని కోరిక నాకు. కానీ ఆ దేవుడు కలిపాడు అంతే. సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? ఆదిలక్ష్మి అండి. ఆదిలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నరసాపురం నుంచి అండి, వెస్ట్ గోదావరి. నా పేరు బాగా గుర్తుపెట్టుకున్నారు మీరు. నేను కాలు కలిసినా కలపకపోయినా రోజు తాత గారు మీరు వస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటాను. నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి గుర్తుపెట్టుకున్నందుకు. అప్పుడప్పుడు వస్తాను, అయినా గుర్తుపెట్టుకున్నారు మీరు. అప్పుడప్పుడు కూడా కాదు, వారంలో 3-4 సార్లు వస్తారు మీరు. అవునా? ఇంకా ఏంటి విశేషాలు? ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏం లేదండి. ఏం లేదా? ఫ్రైడే కదా, మామూలుగా కర్రీస్. ఫ్రైడే పూజ అయిపోయిందా మరి? అయిపోయిందండి. సో ఇంకా పిల్లలు ఉన్నారా? లేరండి, పిల్లలు పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళు. అవునండి. ఆదిలక్ష్మి గారు, మీ చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకునేవారు? మీరు స్కూల్కి వెళ్ళే టైంలో? రేపటి నుంచే హడావుడి. రేపు ఇండిపెండెన్స్ డే అంటే ఇవాటి నుంచే హడావుడి కదా. డ్రెస్ ఐరన్ చేసుకోవడం, కొత్త అది యూనిఫామ్ ఐరన్ చేసుకొని పెట్టుకోవడం. అప్పుడు ఐరన్ అవి కూడా లేవండి. మామూలుగా బట్టలు మామూలుగా వైట్ డ్రెస్ ఉతుక్కోవడం, పొద్దున్నే రెడీ అయిపోవడం, జెండా ఎగరేస్తారని వెళ్ళిపోవడం, అదంతా ఒక కళగా ఉంది. ఖచ్చితంగా, అవును. నేను కూడా అంతే. మా చిన్నప్పుడు కూడా రేపు ఇండిపెండెన్స్ డే అంటే ఇంకా నెక్స్ట్ ముందు రోజే మంచిగా ఐరన్ చేసి లేవడం. అవును, పొద్దునే 7 లోపు రెడీ అయిపోయి మంచిగా రిబ్బన్స్ వేసుకొని మంచి పెద్ద పెద్ద ఊరు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది మా చిన్నప్పుడు. అవునా? దూరం వెళ్ళి చదువుకున్నారు? నడిచి 3 కిలోమీటర్లు నడిచి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళే వాళ్ళం. ఇంకా తొందరగా లేవాల్సి వచ్చేది. సూపర్ సూపర్. అయినా ఆ రోజులు వేరు కదా. వేరా చాలా వేరు. బాగా అనిపిస్తుంది కదా అలా గుర్తు చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఏంటి తెలుసా అండి, ఇప్పుడు వెళ్ళడమే మానేశారు. అవును, ఎవరు అంటే ఒక హాలిడే కింద ఇంట్లోనే ఉంటున్నారు. అవును, మేమైతే ఏ స్వీట్ ఇస్తారా అని ఎదురు చూసేవాళ్ళం తెలుసా. సో ఇంకా మీరు ఇండిపెండెన్స్ డే అప్పుడు ఇలానే దేశభక్తి గీతాలు పాడడం, స్పీచ్లు ఇవ్వడం చేసేవాళ్ళ స్కూల్లో? నేనైతే జరుగుతుంది కదండి, ఏదో 4 లైన్లు ఇలా పాడేవాళ్ళం. నేనైతే ఫుల్ స్పీచ్లు ఇచ్చేదాన్ని తెలుసా. ఇప్పుడేమి ఇవ్వట్లేదు అనుకోండి. సో ఇంకా ఏంటి విశేషాలు? తిన్నారా? టిఫిన్ చేశారా? టిఫిన్ అయిందండి, ఇంకా లంచ్ అవ్వలేదు. టిఫిన్ అయింది. లంచ్ ప్రిపేర్ చేయాలా? చేశానండి. చేసేసారు? లంచ్ కూడా ప్రిపేర్ చేసేసారా? చేసేసానండి. సూపర్. అంటే ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ముందే ప్రిపేర్ చేసి పెట్టేశారా? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరండి ఇవాళ. మా బాబు ఉన్నాడు కానీ వాడికి హాలిడే ఇవ్వాలి. హాలిడే, ఓకే. సో పనులన్నీ అయినా వాడికి లంచ్ అది ఏమి ఇవ్వను, ప్రిపేర్ చేసి ఇవ్వను. ఎవరు వస్తాడు ఇంటికి. ఓకే ఓకే. సో పనులన్నీ పూర్తి చేసుకొని కూర్చొని లక్కీ లేడీ చూస్తున్నారు అయితే. అవునవును. సూపర్ అండి. ఇంకా ఎలా అనిపిస్తున్నాయి? క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయా? మీరుంటే ఈజీవే. మీరున్నా సాటి ఉన్నా మమ్మల్ని గెలిపిస్తారని నమ్మకం. రాగానే అనుకున్నాను నేను, రవలి గారు వచ్చారు, పర్వాలేదు, మంచి హెల్ప్గా ఉంటుంది. అవునా? ఖచ్చితంగా ఖచ్చితంగా. అసలు ఈజీ క్వశ్చన్స్ ఇస్తాము, ఇది చెప్పలేకపోయినా క్లూ ఇస్తాము. ఓకేనా? టీవీ ఆన్లో పెట్టారా? పెట్టాను కానీ మ్యూట్లో పెట్టాను. అదే మ్యూట్లోనే పెట్టాలి. అవుతుంది కదా. అవునవును, ఇందాక ఒక 2 కాల్స్ అట్లానే డిస్టర్బ్ అయింది మ్యూట్ లో పెట్టకుండా. అవును. సో వాళ్ళు చూడండి, ట్రై చేస్తూ ఉంటారు కాల్ కోసం, కలిసాక అలా చేస్తారు. కలవదు కదండి అసలు. అసలు కలవదండి. కలవదు, చాలా మంది ట్రై చేస్తారు. అలా అయిపోతే చాలా చాలా బాధపడతాం కదా అలా కట్ అయితే. మాది కూడా ఏమవుతుందో అని నేను టెన్షన్ పడుతూ ఉన్నా.
లేదు లేదు, మీ నుంచి డిస్టర్బెన్స్ లేనంత వరకు ఏమీ అవ్వదు. సో కాల్ చేసినప్పుడు ముందే టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని చేస్తే బెటర్. ఇటు నుంచి కూడా రావచ్చు కదా. అవును అవును అవును. సరే క్వశ్చన్ అడిగేస్తున్నాను చూడండి. ఓకే ఓకే ఓకే. వీరిలో స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన మహారాణి ఎవరు? మహారాణి. మహారాణి. ఆప్షన్ ఏ రాణి రుద్రమాదేవి, ఆప్షన్ బి రజియా సుల్తానా, ఆప్షన్ సి ఝాన్సీ లక్ష్మీబాయి. రాణి రుద్రమదేవి, రజియా సుల్తానా, ఝాన్సీ లక్ష్మీబాయి. నేను రాణి రుద్రమదేవి అనుకుంటున్నానండి, కాకపోతే ఏమన్నా క్లూ ఇవ్వండి. అది కాకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి. రజియా సుల్తానా పేరు వినలేదండి. సరే ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. లక్ష్మీబాయి లాక్ చేద్దామా? చేయండి. ఓకే లాక్ చేద్దాం. ఆన్సర్ లాక్ చేసేయండి. కంగ్రాచులేషన్స్ ఆదిలక్ష్మి గారు. కంగ్రాట్స్. మీరే గెస్ట్ చేశారు, నేనేం క్లూ ఇవ్వలేదు. మీరే గెస్ట్ చేశారు. ఓకేనా? రజియా సుల్తానా అనిపించింది నాకు. ఓకే తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి అనిపించింది. కంగ్రాచులేషన్స్. ఎనీవేస్ శారీ వచ్చేస్తుంది త్వరలో మీకు. ఓకేనా? కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ నుంచి బ్యూటిఫుల్ శారీ మీకు తొందరలో వచ్చేస్తుంది. సో కాల్కి రెస్పాండ్ అవ్వండి, అవైలబుల్గా ఉండండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారండి? మీ పేరు? బాగున్నాను. నా పేరు లక్ష్మి అండి, వరంగల్ నుంచి. వరంగల్ నుంచి లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు లక్ష్మి గారు? ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. మన వాళ్ళందరికీ వనితా ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. అందరి తరపున మీకు కూడా ధన్యవాదాలు. ఇంకా థ్యాంక్ యూ అండి. మీరే చెప్పాలండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నైస్. పనులన్నీ అయిపోయాయా? శుక్రవారం ఈరోజు వంట చేసుకోవాలి. టీవీ చూస్తున్నాం కానీ కరెంట్ లేదండి మాకు. అయ్యో, పవర్ పోయిందా? వర్షం వల్లేమో. వర్షం కదండి. అవును. వర్షం పడుతుందా? వర్షం నైట్ అంతా వర్షం అండి. మాకు ఇంకా వర్షం లేదు ఇక్కడ. మొన్న నైట్ కూడా బాగా పడ్డదండి వరంగల్. ఫుల్ వర్షాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు. అవునండి. ఈ సండే వరకు మనకు వర్షాలు ఉన్నాయి. అందరూ మాక్సిమం అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకుండా, ఒకవేళ అవసరమైనా కూడా జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. అవునవును, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా పిల్లలు ఉన్నారా? ఇద్దరండి. ఇద్దరు పిల్లలు. హాలిడేనా? లేదండి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయండి ఇద్దరికి. పెళ్ళిళ్ళు అయిపోయాయా? ఏంటో అందరికి చిన్న పిల్లలే అనుకుంటున్నాను నేను. పెద్దవాళ్ళందరూ ఎప్పుడు కూడా చిన్నపిల్లలే కదండి పిల్లల ముందు. ఇప్పటికి వచ్చిన కాల్స్ అందరిలో నేను చిన్నపిల్లలు అనుకొని హాలిడేనా అని అడుగుతున్నాను. అందరూ జాబ్స్ అండి, ఆఫీస్కి వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇలా చెప్తున్నారు. మీ వాయిస్ ఏమో చూస్తే చాలా చిన్న వాళ్ళలాగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అలాగేనండి. ఇంకా వయసు 20 సంవత్సరాల వయసు వెనకపోయింది మాకు. 20 సంవత్సరాల వయసు తగ్గిపోయింది మీరు ఎలాగంటేనండి. ఓకే, మరి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం లక్ష్మి గారు. లైన్ లో ఉండండి. మీరు బ్రేక్ తీసుకొని వచ్చి క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ప్రిపేర్డ్ గా ఉండండి. ఓకే లక్ష్మి గారు, లైన్ లో ఉన్నారా? ఉన్నామండి, లైన్ లో ఉన్నాం. ఓకే, మరి క్వశ్చన్ అడిగేనా? అడగండి, కొంచెం క్లూ ఇవ్వండి. కరెంట్ లేదు కదా. ఓకే, నేను క్లూ ఇస్తాను. కరెంట్ లేకపోయినా నేను ఆప్షన్స్ ఇస్తాను, క్లూ ఇస్తాను, మీకు క్వశ్చన్ క్లియర్ గా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ గా వినండి, తర్వాత ఆన్సర్ చేయండి. స్వాతంత్ర సమర యోధులైన వీరిలో నేతాజీ అని ఎవరిని పిలుస్తారు? నేతాజీ అని మనం ఎవరిని పిలుస్తాం? ఆప్షన్స్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్. సుభాష్ చంద్రబోస్ అండి. ఓకే, లాక్ చేద్దామా మరి? థ్యాంక్ యూ అండి. ఓకే, ఆన్సర్ లాక్ చేసేద్దాం. ప్లీజ్ ఆన్సర్ లాక్ చేసేయండి.
కంగ్రాచులేషన్స్ లక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే కాల్ చేస్తూ ఉండండి. కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ వారి దగ్గర నుంచి మీకు బ్యూటిఫుల్ శారీ వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటి అంటే, సో ఎవరైనా కూడా కాల్ చేసినప్పుడు దయచేసి ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి కాల్ మాట్లాడే ప్రయత్నం చేయండి. సో మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోవడం వలన చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ వల్ల మీకు ఎప్పటి నుంచో కాల్ ట్రై చేస్తూ ఉంటారు. సో కాల్ కలిసాక మీరు మాట్లాడలేకపోతారు, డిసప్పాయింట్ అవుతారు. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం మాకు కూడా ఇష్టం లేదు. సో దయచేసి కొంచెం ప్రాపర్గా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మాట్లాడండి. మీరు టీవీ ఆన్ చేయకపోయినా పర్లేదు, మేము క్వశ్చన్ చెప్తాము, దానికి మీరు వినేసి ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇంకా చాలామంది కూడా కాల్ చేసాము, కరెక్ట్గా ఆన్సర్ చేసాము, తర్వాత మాకు గిఫ్ట్ రాలేదు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీ సైడ్ నుంచి నంబర్ రాంగ్గా చెప్పడం, అడ్రస్ రాంగ్గా చెప్పడము, మీరు కాల్కి అవైలబుల్గా ఉండకపోవడము, వీటి వల్ల తప్ప మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గిఫ్ట్ అనేది రాకుండా ఉండదు. సో దయచేసి కాల్కి అవైలబుల్గా ఉండండి. ఇంట్లో వాళ్ళ నంబర్ నుంచి కాల్ చేసినా కూడా కాల్కి అవైలబుల్గా ఉండే ప్రయత్నం చేయండి. సో ఇక మన స్పాన్సర్స్ విషయానికి వస్తే కనుక కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ సైనిక్పురి మనందరికీ తెలిసిందే. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్ శారీస్ కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ సైనిక్పురి నుంచి వస్తాయి. సో శ్రావణ మాసం వచ్చేసింది, ఆషాఢం నుంచి కూడా ఆఫర్స్ అనేవి రన్ అవుతూనే ఉన్నాయి. సో శ్రావణం కూడా అయిపోతుంది, కానీ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్స్, పండగలు కూడా స్టార్ట్ అయిపోతాయి మనకి. ఇప్పుడు ముందు వినాయక చవితి ఉంది. సో ఇలా ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది. సో ఖచ్చితంగా మనం శారీస్ కొనుక్కోవాలి అనుకుంటాము, అఫోర్డబుల్ ప్రైస్లో కొనుక్కోవాలనుకుంటాం. సో కొంచెం క్వాలిటీ బాగుండి తక్కువ ప్రైస్లో వస్తే బాగుంటుంది కూడా అనుకుంటాం కాబట్టి సో ఆఫర్స్ నడుస్తున్నాయి. 1+1 ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, బై 1 get 1 ఆఫర్స్ నడుస్తున్నాయి, డిస్కౌంట్స్ కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ తక్కువ ప్రైస్, సో అందులో డిస్కౌంట్స్ అంటే ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ విజిట్ కాంచీపురం కామాక్షి వెడ్డింగ్ సిల్క్స్ సైనిక్పురి. ఇది వాటి లక్కీ లేడీ లైవ్ షో. మరి రేపటి లక్కీ లేడీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.